ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాము. పూర్వము బంధు మహతి అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. బంధు మహతి, అతని భార్య, 2 మగపిల్లలు భోజనం చేయక 2 రోజులైంది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిస్సాలోని కటక్ మరియు బాలసోర్ మధ్య ఉన్న జాజూర్పూర్లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బతుకుతున్నాడు బంధు మహంతి. భార్య కంట తడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడ్చకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకు అతను సహాయం చేస్తాడులే అనేవాడు. ఒకరోజు భార్య, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అన్నది. అప్పుడు బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కిలోమీటర్ దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరారు. మధ్యదారిలో అడవి వస్తుంది. 1530వ సంవత్సరంలో 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరీ నగరం చేరాడు. రాత్రి అయ్యింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు. నిద్రాభంగం చేయడం మంచిది కాదు. ఉదయము ఆయన ఇంటికి వెళ్దాం అన్నాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే, అప్పుడు బంధు, చూడు, ఇప్పుడు మనం పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్య పిల్లలు తీసుకొని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవాన్ని ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది. ప్రభూ, నేను నీ భక్తుడిని. నీవు తప్ప నాకు ఎవరు దిక్కు? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో ఉన్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకో స్నేహితుడున్నాడు, అతడు మనకు సహాయం చేస్తున్నాడు అని చెప్తూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదనుకో, ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు. నీవున్నావు, నీవిదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం. ఆ తర్వాత నీ ఇష్టం అని ప్రార్థించాడు. వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీరు తాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది, కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధును పిల్లల్ని నిద్రలేపి, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడని. అతనే పంపి ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయిందా? లేదు, ఇప్పుడు మొదలవుతుంది. తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండడాన్ని చూసి అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన్ని కొట్టకండి, ఆయనకి ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి
ఈ పల్లెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళాడు, మేం దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళని వదలలేదు. బంధుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయింది. పూరీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రునికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే నీవు ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా? అతడు నాకు నిజమైన భక్తుడు, అతడు నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారం ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు. వారందరినీ అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒడిస్సా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరీ జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం ఒక ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు.